హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆల్మోస్ట్ ఇంకా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోవడానికి వచ్చింది లాస్ట్ డేట్ కూడా రిజిస్ట్రేషన్కి. అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. సో మీకు నెక్స్ట్ మనకు నీట్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సో దానికి రెండు రకాలుగా మీరు కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రీ సీట్కి. ఒకటి ఏపీ అయితే ఏపీ లోకల్, తెలంగాణ అయితే తెలంగాణ లోకల్, అండ్ ఆల్ ఇండియా కోటా. ఈ త్రీ మీకైతే ఫ్రీ సీట్కి అయితే ఇవి అప్లై చేసుకొని ఫ్రీ సీట్ తీసుకోవచ్చు. మరి దేంట్లో ఎంత ర్యాంక్ రావాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం క్లియర్గా. తెలంగాణ సంబంధించి, ఎందుకంటే తెలంగాణలో 36 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో అన్ని స్టేట్ స్టూడెంట్స్ కూడా కొంచెం ఇంగ్లీష్లో చేయమని అడుగుతున్నారు. సో దీనికి నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అంటే ఆడియో లాంగ్వేజ్ అలా పెట్టాం. మీకు తెలుగులో వినాలంటే సెట్టింగ్లోకి వెళ్ళి ఒరిజినల్ అని కొడితే మీకు వస్తుంది. సో తెలుగు అండ్ ఇంగ్లీష్లో వినొచ్చు ఇది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే 36 కాలేజీలు. సో తెలంగాణ స్టూడెంట్స్ మరి ఆల్ ఇండియా కోటా అప్లై చేయాలా వద్దా అని చాలా డౌట్ ఉంటుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక మీకు అర్థమవుతుంది. ఒకవేళ తెలంగాణ లోకల్లో రాకుంటే నాకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా వస్తుందా, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాకు తక్కువ సీట్స్ ఉన్నాయి, మరి తెలంగాణలో అప్లై చేసుకోవచ్చా అంటే, మీరు అప్లై చేయాలంటే ఓన్లీ ఆల్ ఇండియా కోటా ద్వారానే వెళ్ళొచ్చు తెలంగాణకి. సో ఈ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది మరి అని చూస్తే ఇవన్నీ వీడియోలో వస్తాయి. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పర్టికులర్ మీకు ఇంపార్టెంట్ వీడియోస్ మాత్రం మన ఛానల్లో ఉంటాయి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీ ప్రతి డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇంకా పర్సనల్ డౌట్స్ ఉండి మీకు నా గైడెన్స్ కావాలంటే కిందున్న నెంబర్కి మెసేజ్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు ప్రియారిటీ లిస్ట్ నుంచి బెస్ట్ కాలేజ్ వరకు ప్రతి డౌట్ క్లియర్ చేసి మీకు ఒక బెస్ట్ కాలేజ్ వచ్చేలా చేయడం అయితే జరుగుతుంది. అది కావాలంటే మీరు కిందున్న నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్. లేకపోతే ఇక్కడ వీడియోస్ ఫాలో అయినా కూడా మీకు క్లారిటీ అయితే వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే అలాంటి కంటెంట్ మీరైతే మిస్ అవుతారు ఒకవేళ చేసుకోకపోతే. ఇప్పుడు చూద్దాం, టోటల్ 36 కాలేజెస్ ఉన్నాయి. మరి ఏపీలో కొద్ది కాలేజెసే ఉన్నాయి. తెలంగాణలో మరి కట్ ఆఫ్ చాలా తగ్గుద్దా పెరుగుద్దా అని అడుగుతూ ఉంటారు. సో మీరు ఒకటి చూడండి, ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ చోట ఇలా ల్యాండ్ ఇలా డెప్త్ వెళ్ళి ఇలా అవుతుంది. సో ఇక్కడ నీళ్లు కిందికి వచ్చేస్తాయా? లేదు, ఇలానే ఉంటాయి. అదేవిధంగా సేమ్ ఏముంటుందంటే తెలంగాణ కట్ ఆఫ్ అయినా ఏపీ కట్ ఆఫ్ అయినా ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్తే లీస్ట్ కట్ ఆఫ్ అది అంతే మాదిరిగా ఉంటుంది. అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మరి మేము ఏఐక్యూ అప్లై చేసి వెళ్ళాలంటే జస్ట్ టాప్లో వచ్చే 2-3 కాలేజెస్ కోసం మాత్రం అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. మరి దానికి ఎంత ర్యాంక్ రావాలనేది ఇందులో ఉంటుంది. అండ్ వేరే స్టేట్ స్టూడెంట్స్కి తెలంగాణ అనేది బెస్ట్ ఛాన్స్ వేరే స్టేట్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ స్టేట్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. తెలంగాణ కాలేజెస్లో మ్యాక్సిమం ఫస్ట్ 4 కాలేజెస్ తప్పించి కిందున్న 32 కాలేజెస్లో మొత్తం వేరే స్టేట్ వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్. ఎందుకంటే ఈ ఫస్ట్ 4 కాలేజెస్కే మన లోకల్ వాళ్ళు పోటీ పడతారు. అండ్ కిందున్న కాలేజ్కి ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్ళరు, ఎందుకంటే ఈ ర్యాంక్కి లోకల్లో టాప్ 1 కాలేజ్ వస్తుంది కాబట్టి. సో మ్యాక్సిమం టాప్ 1-2 వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళందరూ ఆల్ ఇండియా అప్లై చేసుకోండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేది జస్ట్ ఎగ్జామ్ కోసమే. తర్వాత మళ్ళీ ఆల్ ఇండియాకి, తెలంగాణకి, ఏపీకి, కేరళ ఏదైనా కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి కౌన్సిలింగ్కి. అది వేరే. ఇప్పుడు మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు, దీని డీటెయిల్స్ కూడా మార్చుకోవచ్చు. మళ్ళీ ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే మార్చుకోవచ్చు. అంటే మీరు క్యాస్ట్ మార్చుకోరాదు. ఒకవేళ మీరు బీసీఏ, ఈడబ్ల్యూఎస్ పెట్టుంటే ఓపెన్కి మారొచ్చు, కానీ ఓపెన్ నుంచి వేరే క్యాస్ట్కు మారరాదు. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ లోకల్ అనేది కూడా మీరు తెలంగాణకి, ఏపీకి మళ్ళీ అప్లై చేసుకున్నప్పుడు దేనికి లోకల్ అనేది మీరు ఆ డాక్యుమెంట్స్ పెట్టి లోకల్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం అన్ని కాలేజెస్ 36 కాలేజెస్ అన్ని క్యాస్ట్లు చూద్దాం. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఈ వీడియో ఇలానే ఉంటుంది కాబట్టి దీన్ని చూస్తూ ఉండండి. మీకు రేపు రిజల్ట్ వచ్చాక కూడా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఇంకా ఫ్రీగా దొరకదు. ఎక్కడన్నా ఉన్న వాళ్ళు వెబ్సైట్స్ పెట్టి అమ్మేసుకుంటారు తప్పించి ఫ్రీగా మీకైతే ఎవరు ఇవ్వరు ఇలాంటి డేటా. మన మెంటర్షిప్లో ఉన్న వారికి ఇలాంటి రిపోర్ట్స్ ఇంకా బోలెడని మనం ఇస్తూ ఉంటాం. సో ఒకసారి అయితే క్లారిటీగా చూద్దాం 36 కాలేజెస్కి ప్రతి క్యాస్ట్కి ఏ విధంగా ఉంది కట్ ఆఫ్ అనేది. సో స్టూడెంట్స్గా మనం చూడొచ్చు, ఇది ఓపెన్ అంటే ఏ క్యాస్ట్ అయినా కూడా అందరూ వస్తారు ఇంకా ఓపెన్లో. సో ప్రతి కాలేజ్ ఉంటుంది. సో మీరు స్క్రీన్ షాట్స్ కొట్టుకోవచ్చు, తర్వాత చూడొచ్చు మీకు దగ్గర ఉన్న కాలేజ్లో ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో ఇక్కడ టాప్ 1 కాలేజ్ గాంధీ. అండ్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఏ విధంగా మారింది చూడొచ్చు. 3 రౌండ్స్ ఇచ్చాను. మరి ఆల్ ఇండియా కోటాలో కూడా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. సో టోటల్గా గాంధీ మనకు లోకల్లో 14,000 దాకా వచ్చింది ఫైనల్గా. ఆల్ ఇండియాలో అయితే 2,909. మరి ఈసారి ఇవే ర్యాంక్స్ ఉంటాయంటే ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి ఆల్ ఇండియాలో అయితే. లోకల్లో కొద్దిగా మారొచ్చు, ఎందుకంటే పోయినసారి ఆల్ ఇండియాలో మన వాళ్ళు చాలా వెళ్ళారు, అంటే మంచి ర్యాంక్స్ ఉన్నాయి. టాప్ 1000లో తెలంగాణ వాళ్ళు ఇలా ఎంత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగారు పోయినసారి.
ఈసారి కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది, కొంచెం చేంజ్ ఉండొచ్చు. ఈసారి ర్యాంక్స్ వచ్చాక నేను మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ 2 ఏమో ఉస్మానియా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. రౌండ్ 3 వరకు లోకల్లోనే ఓపెన్ 20,000 వరకు వచ్చింది. మరి ఆల్ ఇండియా స్టూడెంట్ మీరు ఒకవేళ ఆల్ ఇండియాలో అప్లై చేయాలంటే 6,374, అంటే ఒక 6,500 వస్తే ఈ టాప్ 2 కాలేజెస్ వస్తాయి. ఈఎస్ఐ లోకల్లో 23,000 వరకు వచ్చింది. మీరు ఏఐక్యూకి అప్లై చేసుకొని వెళ్తే అక్కడ 6,000కి వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చూస్తే ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క కాలేజ్ మీరు కిందికి వచ్చే కొద్దీ ప్రతి కాలేజ్ ర్యాంక్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిమ్స్ ఆదిలాబాద్ కూడా చాలా మంచి కాలేజ్. అండ్ ఇక్కడ మీకు ఓపెన్లో 99,566 లోకల్లో వచ్చింది ఆల్ ఇండియా ర్యాంకు. అదే మీరు ఆల్ ఇండియాలో కోటాలో అప్లై చేసి రిమ్స్కి వెళ్ళాలంటే 21,000 ర్యాంకు వస్తేనే మాత్రమే రిమ్స్ వస్తుంది. కానీ ఇదే 21,000 వచ్చిన స్టూడెంట్ ఆల్ ఇండియాకి వెళ్ళి రిమ్స్ కిందకి వెళ్తాడు. అతడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈఎస్ఐలోనే వచ్చేస్తుంది ఏకంగా లోకల్లో. అందుకే ఇదే మనకు మన సీట్స్ అన్నీ వేరే స్టేట్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే మనకు లోకల్లో బెస్ట్ కాలేజ్ వస్తుంది. ఎంత ర్యాంక్ వచ్చినా కూడా అదే ఆల్ ఇండియాలో చాలా బెస్ట్గా రావాల్సి ఉంటుంది. ఇక్కడ లాజిక్ అనేది మీరు కొంచెం గమనించాలి. అండ్ నెక్స్ట్ ప్రతి కాలేజ్ చూడండి, ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెసే. అండ్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 లోకల్, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఆల్ ఇండియా. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు కాలేజ్ కట్ ఆఫ్ ఎంత అయింది, యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ అయితే లోకల్లో 1,37,520 ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్. అదే ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఎంత, ఆల్ ఇండియా కోటా ఓపెన్లో ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 20,000. ఓకే, చివరికి వచ్చేవరకు 25,000 వరకు ఓపెన్ కట్ అయిపోయింది ఆల్ ఇండియాలో. మరి లోకల్లో ఎంతవరకు ఓపెన్ కట్ ఆఫ్ అయిపోయింది, లోకల్లో ఓపెన్ కట్ ఆఫ్ 1,79,000 వరకు అయిపోయింది. మరి ఆల్ ఇండియాలో 25,616. ఆల్ ఇండియాలో లీస్ట్ కాలేజ్ ఏంటి అంటే ఆల్ ఇండియా స్టూడెంట్స్ పెట్టిన లీస్ట్ కాలేజ్ గవర్నమెంట్ జయశంకర్ భూపాల్పల్లి. అండ్ లోకల్లో కొమరంభీం అసిఫాబాద్. సో ఇదన్నమాట, అంటే 1,80,000 వరకు లోకల్లో సీట్ వచ్చింది గవర్నమెంట్ కాలేజ్. మరి ఆల్ ఇండియాకి వెళ్తే 25,000. సో ఈ 25,000 ఎవరైనా లోకల్ స్టూడెంట్ 25,000 వచ్చిన స్టూడెంట్ వచ్చి ఇక్కడ నర్సంపేట ఆర్ కొమరంభీం చేరుతాడా, ఇక్కడ మీరు చూస్తే 25,000 ర్యాంక్కి మీకు ఎక్కడ సీట్ వచ్చిందని చూస్తే మీకు లీస్ట్ కాలేజ్ వచ్చింది 25,000 స్టూడెంట్కి. అదే మీరు లోకల్లో పార్టిసిపేట్ చేస్తే అదే 25,000కి మీకు దాదాపు కాకతీయ వచ్చేస్తుంది, కాకతీయ కాలేజ్. అందుకే మనకు వేరే స్టేట్ స్టూడెంట్స్ ఎక్కువగా ఎందుకు వస్తున్నారంటే మన వాళ్ళంతా లోకల్లో పార్టిసిపేట్ చేసి బెస్ట్ కాలేజ్ వెళ్తారు. ఓకే, సో మనకు బెస్ట్ అడ్వాంటేజ్ మన స్టూడెంట్స్కి ఇవ్వాలనుకున్న వారంతా ఒక 10,000 లోపు వచ్చిన వారు ఓపెన్లో అప్లై చేసుకోండి ఆల్ ఇండియాకి. అప్పుడు లోకల్ స్టూడెంట్స్కి అయితే సీట్స్ వస్తాయి. ఇది ఓపెన్ సంబంధించి. సో ప్రతి కాలేజ్ ర్యాంక్ ఉంది, ఇక్కడ మీరు స్క్రీన్ షాట్స్ కూడా కొట్టుకోవచ్చు. ప్రతి కాలేజ్ ఇటు ఫస్ట్ 3 ఏమో లోకల్, నెక్స్ట్ 3 ఏమో ఆల్ ఇండియా కోటా అనమాట. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చాను నేను ఇక్కడ. ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్ 94,288 ఫస్ట్ రౌండ్కి క్లోజ్. అండ్ సెకండ్ రౌండ్కి క్లోజ్ ఎక్కడి వరకు అయిపోయింది, 1,75,000 వరకు అయిపోయింది. థర్డ్ రౌండ్ 1,76,000 వరకు అయిపోయింది. ఓకే, ఇది థర్డ్ రౌండ్ వరకు. మరి ఆల్ ఇండియా కోటాలో ఎక్కడి వరకు అయిపోయిందంటే 29,580 ఇక్కడ వరకు అయితే కట్ అయింది. అండ్ ఇది నాట్ అవైలబుల్ ఎందుకు పెట్టామంటే తెలంగాణలో అన్ని కాలేజీలో ఈడబ్ల్యూఎస్ లేదు, ఒక 7 కాలేజెస్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్. గమనించండి, ఇది మీకు ఫస్ట్ రౌండ్లో ఏది కనిపిస్తుందో ఆ కాలేజీలో మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. గాంధీ, ఈఎస్ఐ, కాకతీయ, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్ ఈ 7 కాలేజీలోనే ఈడబ్ల్యూఎస్ ఉంది. మరి సెకండ్ రౌండ్ వచ్చే వరకు ఇంకొన్ని కాలేజీలో కనిపిస్తుందంటే అది ఎంఆర్సీ అంటాం అనమాట. ఎంఆర్సీ అంటే ఫస్ట్ రౌండ్లో ఓపెన్లో కొట్టి సెకండ్ రౌండ్లో ఈడబ్ల్యూఎస్ వాడుకున్న వాళ్ళది అలా ఫిలప్ చేస్తారు. అదొక ప్రాసెస్, మీకు మళ్ళీ నేను చెప్తాను. సో ఓన్లీ 7 కాలేజెస్లో ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే గాంధీలో లోకల్ 36,000, ఈడబ్ల్యూఎస్ ఆల్ ఇండియా ద్వారా రావాలంటే 7,000. సో మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉందనుకుంటే మీరు ఆల్ ఇండియా కోటా అప్లై చేయాలా వద్దా నెక్స్ట్ కౌన్సిలింగ్ అప్పుడు అంటే ఇది చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈఎస్ఐ టాప్ 2 13,990, కాకతీయ 22,983, ఇదంతా ఆల్ ఇండియాలో. ఓకే, అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా ద్వారా మీరు వస్తే కాకతీయ 56,000కి వచ్చేస్తుంది, ఆల్ ఇండియా కాదు మన లోకల్లో. అండ్ లోకల్లో జిఎంసీ నిజామాబాద్ 76,000. సో ఇదైతే ఈడబ్ల్యూఎస్ టేబుల్ మీరు స్పష్టంగా చూడండి. రౌండ్ 1 కట్ ఆఫ్, రౌండ్ 2, రౌండ్ 3 ఇది ఆల్ ఇండియా ద్వారా వస్తే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇంకా దేని ద్వారా రావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఒకవేళ మీరు గాంధీలో వెళ్దాం, మాకు అవి నీకు 5,000 ర్యాంక్ ఉంది నీకు అన్నప్పుడు ఏం చేస్తారు, మీరు వచ్చి అదే 5,000 ర్యాంకు లోకల్లో అప్లై చేసి తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ అప్లై చేయండి సేఫ్టీకి,
ఆల్ ఇండియాలో చేసి తీసుకుంటే మన లోకల్ స్టూడెంట్స్కి సీట్ వస్తుంది. ఓకే, 5,000 ర్యాంక్ వచ్చినా నాకు ఎలాగో లోకల్లో వచ్చేస్తుంది అని ఉండకుండా ఆల్ ఇండియా ద్వారా వెళ్ళండి, మన లోకల్ స్టూడెంట్కి అయితే సీట్ వస్తుంది. అదేవిధంగా ఒక 10,000 15,000 వరకు కూడా చేయవచ్చు. అదే మీరు కావాల్సిన బెస్ట్ కాలేజీ పెట్టండి, ఆల్ ఇండియాలో తీసుకోండి, వేరే స్టేట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటుంది. ఆర్ ఇంకా వేరే స్టేట్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్తో ఉంది మీకు అంటే మీరు దాదాపు ఈ 36 కాలేజీల కట్ ఆఫ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఈడబ్ల్యూఎస్ ఉంది మీకంటే 36 కాలేజ్ కట్ ఆఫ్ ఎలా ఉందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. 29,580 వరకు కట్ అయింది ఈడబ్ల్యూఎస్ అయితే. ఓకేనా, సో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఇది. నెక్స్ట్ బీసీఏ, ఇంకా మీకు బీసీఏ అండ్ బీసీబీ, బీసీసీ, బీసీడీ అన్నీ కలిపి ఓబీసీ అంటాం ఆల్ ఇండియాలో. సో ఇదైతే మారదు ఇంకా అన్నిటికీ, మీరు ఇది చూసుకోండి. బీసీఏకి చాలా చాలా ఎక్కువ రిజర్వేషన్ ఉంది మన స్టేట్లో. ఓకే, బీసీఏ వాళ్ళు ఒక 50,000 వరకు వచ్చినా గాంధీ వస్తుంది. అదే మీరు ఓబీసీలో వెళ్ళి తెచ్చుకోవాలంటే 6,000 వరకు ఉండాలి. ఓకే, అండ్ ఉస్మానియా రావాలంటే 1,00,000 పైన వచ్చినా లోకల్లో వస్తుంది. అదే ఆల్ ఇండియాకి వెళ్ళి తెచ్చుకోవాలంటే 10,000. సో మీకు ఒకవేళ 10,000 ర్యాంక్ ఉందనుకోండి, నేను ఎలాగూ లోకల్లో తీసేసుకుంటాను ఉండకండి, మీరు ఆల్ ఇండియా చేయండి, లోకల్ చేయండి. ఆల్ ఇండియాలో సీట్ వస్తే మన స్టేట్ స్టూడెంట్కి న్యాయమైనట్లు అవుతుంది. సో ఇదన్నమాట బీసీఏ వాళ్ళు మీ కట్ ఆఫ్లు ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ ఇండియా ద్వారా వస్తే ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 21,000, లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 25,820. అదే లోకల్ ద్వారా వచ్చినట్లయితే కట్ ఆఫ్ చాలా ఎక్కువ. బీసీఏకి హయ్యెస్ట్ రిజర్వేషన్ ప్రజెంట్, అంటే చాలా తక్కువ మార్కులు వచ్చిన బీసీఏ వస్తుంది. 3,13,763 వరకు వచ్చింది. 3 lakhs వరకు వచ్చింది. అదే మీరు ఆల్ ఇండియా కట్ ఆఫ్ చూసినట్లయితే ఎంత ఉంది, జస్ట్ 2,25,820. అదే మీరు లోకల్లో వచ్చి తీసుకుంటే 3,13,000 వరకు ఈ లీస్ట్ కాలేజ్ వచ్చింది కొమరం భీం. ఓకే, 3 లక్షలు వచ్చిన స్టూడెంట్స్కి ఇది. అదే మీరు ఆల్ ఇండియాలో వెళ్ళి ఇదే కొమరం భీంలో రావాలంటే 25,000 రావాలి. ఈ 25,000కి మీకు ఎక్కడ వస్తుంది కాలేజ్? ఈ 25,000కి మీకు కాలేజ్ ఎక్కడ వస్తుంది? యాక్చువల్గా బీసీఏలో చూసుకుంటే మీకు గాంధీనే వచ్చేస్తుంది ఏకంగా. ఓకే, అందుకోసమే వేరే స్టేట్ వాళ్ళకి పండుగ అన్నమాట తెలంగాణలో. అండ్ నెక్స్ట్ బీసీబీ చూసుకున్నట్లయితే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇక్కడ ఉంది, మీరు చూసుకోండి. గాంధీ టాప్ కాలేజ్, ఇదంతా టాప్ ఆర్డర్ అన్నమాట, టాప్ కాలేజెస్ ఆర్డర్ ఆల్మోస్ట్ ఇది. అండ్ బీసీబీ 19,245. అదే ఆల్ ఇండియా అయితే సేమ్, అన్ని బీసీలు అన్నీ కలిపి ఓబీసీ అంటారు కాబట్టి బీసీఏదే ఇక్కడ ఉంటుంది సేమ్, బీసీఏ బీసీడీ అంతా ఒకటే. సో ఇదైతే టాప్ కాలేజెస్ 1 to 36. సో ఇదంతా మీకు థర్డ్ రౌండ్ కట్ ఆఫ్, ఇది థర్డ్ రౌండ్ కట్ ఆఫ్, ఇది ఒకటి కంపేర్ చేసుకోండి. మీకు కాకతీయ రావాలంటే 60,000 లోకల్లో, అది ఆల్ ఇండియాకి వెళ్ళి తెచ్చుకోవాలంటే 20,000. సో మీరు కూడా 15,000 వస్తే ఆల్ ఇండియాలో లోకల్లో రెండిట్లో అప్లై చేసుకోండి. అండ్ కట్ ఆఫ్స్ చూద్దాం ఎంత ఉంది. ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 1,54,470, సెకండ్ రౌండ్ 1,97,000, థర్డ్ రౌండ్ 1,97,000. మరి ఆల్ ఇండియాలో వస్తే ఫస్ట్ రౌండ్ 21,000, 24,000, 25,000 అంతే. సో ఆల్ ఇండియాలో కట్ ఆఫ్ ఈ మార్కులకు మనకు టాప్ కాలేజీలు వచ్చేస్తాయి. అందుకే వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు సీట్ అయితే తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఓపెన్ కట్ ఆఫే 1,000, 2,000 ఉంటుంది. సో అలాంటి వాళ్ళంతా ఇక్కడ సీట్ తీసుకుంటారు. నెక్స్ట్ మనం బీసీసీ చూసినట్లయితే 3 రౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. ఇక్కడ చూడండి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. సో ఇవి సేమ్ బీసీఏ బీసీడీకి. సో ఇక్కడ మీరు చూస్తే బీసీసీ ప్రతి కాలేజ్ అయితే మీరు చూసుకోండి, తర్వాత మీకు ఇష్టం ఉన్నప్పుడు మీరు లోకల్ కట్ ఆఫ్స్ చూడొచ్చు, ఆల్ ఇండియా చూడొచ్చు. ఓకే, మీకు ఒకవేళ రేపు ర్యాంక్ వస్తుంది మీకు 2,20,000 అనుకుందాం. సో ఇక్కడ చూడండి 2,20,000 అంటే ఇక్కడ వరకు నుంచి కింది అన్నీ వస్తాయి. ఇంకా అంటే గవర్నమెంట్ కరీంనగర్, ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ 36. ఓకేనా. సో నెక్స్ట్ బీసీసీ కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ ఎంత ఉంది? ఫస్ట్ రౌండ్ 2,69,000, సెకండ్ రౌండ్ 88,000, 3,13,000. సో బీసీసీ కూడా చాలా తక్కువ కట్ ఆఫ్, అంటే మంచి సీట్స్ అయితే వస్తున్నాయి తక్కువ మార్కులు వచ్చిన. అదే మీకు బీసీసీ బీసీడీ అన్నీ కూడా ఓబీసీ కదా ఓపెన్లో, అంటే ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో వీళ్ళకు 25,820 వస్తే మాత్రమే సీట్ వస్తుంది ఆల్ ఇండియాకి వెళ్ళి తెచ్చుకోవాలంటే. ఇక్కడ మీకు ఎక్కడంటే ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ బీసీసీకి సంబంధించిన కట్ ఆఫ్స్. నాట్ అవైలబుల్ అంటే అందులో బీసీసీ సీట్ అలాట్ కాలేదన్నమాట. బీసీసీ తక్కువ రిజర్వేషన్, తక్కువ స్టూడెంట్స్ కూడా ఉంటారు. జస్ట్ ఈ 90 అప్లై చేసుకున్నారు అంతే తెలంగాణలో. అండ్ బీసీడీ చూసినప్పుడు లోకల్ కౌన్సిలింగ్ గాంధీ రావాలంటే 19,000. ఇది మనకు అన్నిటికీ ఒకటే, మళ్ళీ మనం చెప్పుకున్నట్లు
సో ఈ విధంగా ఉంది ప్రతి కాలేజ్ చూడండి ఇక్కడ. సో ప్రతి కాలేజ్ ఆల్ రౌండ్స్ అనమాట. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. ఇది లోకల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో. ఇప్పుడు ఎవరైతే ఆల్ ఇండియా వేరే స్టేట్ వాళ్ళు చూస్తున్నారో మీరు ఇది ఒక్కటి చూసుకోండి. తెలంగాణ వాళ్ళకి చెప్తున్నా, ఇది 2 కంపేర్ చేసుకోండి అని చెప్పి. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంది మరి బీసీడీ లోకల్లో కట్ ఆఫ్ చూద్దాం. 3 రౌండ్స్. సో బీసీడీ లోకల్ కట్ ఆఫ్ వచ్చే వరకు 1,83,000 కట్ అయింది గవర్నమెంట్. మీకు గవర్నమెంట్ సీట్ రావాలంటే ఇంత రావాలన్నట్టు ఇప్పుడు లోకల్లో అయినా అట్లీస్ట్. అదే ఆల్ ఇండియాకి వెళ్ళి మనం ఏదో విధంగా తెచ్చుకుందామంటే మీకు 25,820 రావాలి. దీనికి మీకు ఉస్మానియా రేంజ్లో కాలేజ్ వచ్చేస్తుంది లోకల్లో పార్టిసిపేట్ చేస్తే. ఓకే. సో ఇది ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ అన్నట్లు మీరైతే నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ కొట్టుకోండి మీరు. రేపు మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 వచ్చింది, నాకు వస్తుందా లేదా అంటే చూడండి ఇక్కడ 1,46,000 వరకు అయిపోయింది. 1,80,000, 1,50,000 అంటే మీకు దాదాపు ఇక్కడ నుంచి అన్నీ వస్తాయి. గవర్నమెంట్ కామారెడ్డి, మహబూబాద్ ఈ విధంగా చూసుకోవచ్చు మీరు. సో రేపు రిజల్ట్ రాగానే చూసుకోవడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా SC1 అంటే చాలా తక్కువ స్టూడెంట్స్ లేరు కాబట్టి ఫుల్ మీకు చాలా తక్కువ మార్కులు వచ్చినా సీట్ వస్తుంది. ఆల్ ఇండియాలో SC 1, 2, 3లు ఉన్నాయి కాబట్టి ఇదంతా SC ముగ్గురికి ఒకటే ఉంటుంది టేబుల్ అంతా. ఓకే. సో ఇక్కడ మీకు గాంధీలో సీట్ కోసమే 2 లక్షలకు వచ్చింది. అదే SC మీరు ఆల్ ఇండియాకి వెళ్ళి తెచ్చుకోవాలంటే 39,749. ఇక్కడ ఉస్మానియా గాంధీ 2,40,000 పైన ర్యాంక్ వచ్చినా వచ్చింది SC1కి. ఓకే. SC1 కట్ ఆఫ్ చూస్తే ఇంకా 9,46,000 ఫస్ట్ రౌండ్. 9 అంటే అందరికి వచ్చేసింది సీట్ ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ మీరు SCలో తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళి మీకు ఆల్ ఇండియాకి వెళ్ళి అంటే ఆల్ ఇండియా స్టూడెంట్స్కి 1,34,000 1,34,192 వస్తేనే ఏదో లీస్ట్ కాలేజ్ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ SC2కి సంబంధించి చూద్దాం. సో SCలు మూడింటికి ఒకటే కాబట్టి టేబుల్ సేమ్ ఉంటుంది. అండ్ SC అన్ని కాలేజీల కట్ ఆఫ్స్ చూడండి మీరు. మూడు కాలమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది లోకల్కి, ఇది ఆల్ ఇండియాకి. మీరు ఆల్ ఇండియా వెళ్ళాలా, లోకల్లోనే పార్టిసిపేట్ చేయాలా, ఆర్ ఏదైనా వేరే స్టేట్ వాళ్ళు ఉంటే మీకు రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి అనేది అంతా కంపేర్ చేసుకోవచ్చు ఒకటే టేబుల్లో. సో SC2కి కట్ ఆఫ్ ఎంత అయింది గవర్నమెంట్ కాలేజీలో అంటే 2,66,602. 2,66,602. అదే మీకు ఆల్ ఇండియా కోటాలో అయితే ఎంత కట్ అయింది 1,34,192. ఓకే. సో ఇది SC2కి సంబంధించి. ఇది SC3 మీకు టాప్ గాంధీ 75,000కి వచ్చేసింది. అది ఆల్ ఇండియాలో వెళ్ళి తెచ్చుకోవాలంటే 34,000 కావాలి. అంటే మీకు ఇప్పుడు ఒకవేళ 40,000 దాకున్నా మీరు అప్లై చేసి అదే మీకు కావాల్సిన టాప్ కాలేజ్ ఆల్ ఇండియాలో వచ్చారండి లోకల్ స్టూడెంట్స్కి సీట్ వస్తుంది. సో ఇక్కడ మీరు అన్నీ చూడొచ్చు. టోటల్ అన్ని కాలేజెస్ ఉంది ఇక్కడ. సో SC3 కట్ ఆఫ్ ఎంత అయింది ఓవరాల్గా అంటే ఇది రౌండ్ 1, ఇది రౌండ్ 2 లోకల్ కౌన్సిలింగ్లో. అండ్ 2,55,936 ర్యాంక్ వరకు మీకు ఆల్ ఇండియా ఉంటే గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. MBBS సీట్ ఇంకా నేను ప్రైవేట్ చెప్పట్లేదు, గవర్నమెంట్ సీట్కి. అదే మీరు 1,34,192 ఆల్ ఇండియాలో వస్తే మీకు వస్తుంది. నెక్స్ట్ ST చూసుకున్నట్లయితే ST గాంధీ 1,00,000 పైన వచ్చినా వచ్చింది. అదే మీరు ఆల్ ఇండియాలో వెళ్ళి తెచ్చుకోవాలంటే 50,000 వరకు రావాలి. సో 50,000 ర్యాంకు 60,000 వరకు ర్యాంక్ వచ్చిన వారు అందరు కూడా ఆల్ ఇండియాలో కూడా అప్లై చేసుకోండి. మీకు అదే టాప్ కాలేజ్ వస్తుంది. లోకల్ సీట్స్ లోకల్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా. సో ఇది మీరు చూడండి, ఇంకా నేను మళ్ళీ ప్రతిదీ చెప్పవసరం లేదు. మీకు ఇది లోకల్ కౌన్సిలింగ్కి, ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి రౌండ్ 1, 2, 3 రౌండ్ 1, 2, 3 2 రకాల కౌన్సిలింగ్లో ఎందులో పార్టిసిపేట్ చేస్తారనేది దీన్ని చూసి మీరు డిసైడ్ అవ్వండి. అండ్ ST చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ ఎంతకు అయింది అంటే ఇది రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 1,60,000 వరకు అయింది. ఇది 2,41,000. ఈ 1,60,000 వస్తే మీకు ST లోకల్ కౌన్సిలింగ్లో మీకు సూర్యాపేట రిమ్స్ వచ్చేస్తుంది ఏకంగా ఆదిలాబాద్. సో ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ BCE కూడా మాది ఎందుకు చెప్పట్లేదు మీరు అని అడిగారు ఇంతకుముందు వీడియోలో. సో మీకు ఇక్కడ OBC ఉండదు, ఎందుకంటే BCE వాళ్ళకి OBC ఉండదు కాబట్టి ఓపెన్ కట్ ఆఫ్ ఇది ఆల్ ఇండియా ఓపెన్ కట్ ఆఫ్. ఇది BCE కట్ ఆఫ్ మీరు కంపేర్ చేసుకోవడానికి పెట్టాను. లోకల్లో BCE స్టూడెంట్స్కి ఇది అన్ని కాలేజెస్కి. అండ్ ఇది రౌండ్ 1 కట్ ఆఫ్ 1,54,000. అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ ఎంత అయింది గవర్నమెంట్ కాలేజ్ 1,96,000. ఇదే మీరు ఆల్ ఇండియాలో వెళ్ళి తెచ్చుకోవాలంటే 25,000 అవుతుంది సీటు. ఓకే. 25,000 ర్యాంక్ వరకు వస్తుంది. ఇంకా మీరు ప్రతి కాలేజ్ ఉంది ఇక్కడ, మీకు ఒక్కొక్కటి మీరు స్క్రీన్ షాట్
తీసుకొని మీరు కంపేర్ చేసుకోవడానికి రెడీగా పెట్టండి. ఒకవేళ మీకు డేటా అవైలబుల్ లేకపోతే ఈ డేటా మీకైతే యూజ్ అవుతుంది. సో ప్రతి కాలేజ్ లోకల్ అండ్ ఆల్ ఇండియా. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వేరే స్టేట్ మీరు ఇది చూసుకుంటే సరిపోతుంది. లోకల్ స్టూడెంట్స్ ఇది కంపేర్ చేసుకోండి. ఫస్ట్ 4 టాప్ కాలేజ్ తప్ప ఆల్ ఇండియాకి లోకల్ వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఆల్ ఇండియాకి అక్కడి వరకు వెళ్ళి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.